హైదరాబాద్లో పేదల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని ఇళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసి కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్లోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న వివిధ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఐజీ హౌసింగ్ కు వివిధ డిపార్ట్మెంట్ల అధీనంలో ఉన్న భూముల స్వాధీనం, వాటిని హౌసింగ్ కార్పొరేషన్ కు కేటాయించడంపై సీఎం రేవంత్ అధికారులతో చర్చించారు. అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించినట్టు అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన స్థలాలను తీసుకుని ఆయా శాఖలకు వేరే చోట కేటాయించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను జనావాసాలకు దూరంగా కేటాయిస్తే అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక తొలి దశలో హైదరాబాద్ లోని 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేలా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా నియోజకవర్గంలో ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 చదరపు అడుగుల కార్పొరేట్ ఏరియాతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు 11 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా 5 లక్షల ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. మిగిలిన 6 లక్షలు లబ్ధిదారుడు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.